ఒక ఎకరానికి మనకి 8,000 మొక్కలు పడతాయి. ఒక మొక్క ఒక విత్తనం 10 రూపాయలు ఉంటుంది. ఒక విత్తనం 10 రూపాయలు. విత్తనం 10 రూపాయలు. విత్తనం ఫ్రెంచ్ కీర మేము గతంలో వేయలేము. మామూలుగా లోకల్ కీర ఓపెన్ ఫీల్డ్ వేసినాం కానీ నెట్ హౌస్ కింద ఎప్పుడు కీర మేము పండించలేదు. ఇదే ఫస్ట్ టైం. అన్నట్టు. ఎట్లా డిమాండ్ ఎట్లా ఉంది ఇప్పుడు మార్కెట్ డిమాండ్ మంచిగా ఉంది. ఇదే రేట్ కింద ఉంటే మంచి డబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రెసెంట్ 800 ఉందా? 800. దీనికి పెద్దగా మందులు గినగా పిచికారి చేయాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ కుకుంబర్ పైన క్యాప్సికమ్ పైన కర్రలతో సాగు, కర్రలతో ఏ వ్యవసాయం చేయాలనుకున్నా మీకు అన్ని వివరాలు. రైతు సోదరులకు, వ్యవసాయ ప్రేమికులకు నమస్తే. మీరు చూస్తున్నారు శివ అగ్రి క్లినిక్. నేను మీ శివకుమార్. ఈ రోజు అయితే మనం వచ్చేసి కుర్వగూడ గ్రామము, షాబాద్ మండల కేంద్రము, రంగారెడ్డి జిల్లాలో ఉన్నాము. మనతో పాటు వచ్చేసి రైతు, సుపరిచితమైన రైతుగా చెప్పుకోవచ్చు, రాజు గారు ఉన్నారు. ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మన వెనకాల కనిపిస్తున్న పంట వచ్చేసి ఇంగ్లీష్ కుకుంబర్ అంటారు, ఫ్రెంచ్ కీరా అంటారు. ఇది దోసల జాతికి సంబంధించిన పంటగా చెప్పుకోవచ్చు. దీని షేడ్ నెట్ కింద సాగు చేస్తున్నారు. గతంలో ఇదే షేడ్ నెట్ కింద క్యాప్సికమ్ సాగు చేసి అత్యధిక దిగుబడులు సాధించి చాలా మంది రైతులకు ఆదర్శంగా నిలిచారు. అదే క్యాప్సికమ్ పంటలో ఇప్పుడు ఆ క్యాప్సికమ్ పంట పూర్తయిన తర్వాత ఫ్రెంచ్ కీరాని వేసుకోవడం జరిగింది. అసలు ఫ్రెంచ్ కీరాకి మార్కెట్లో డిమాండ్ ఏ విధంగా ఉంటుంది, ఎంత పెట్టుబడి అవుతుంది, ఈ యొక్క మార్కెట్లో అసలు రైతుకి ఎంత రేటు లభిస్తుంది ఈ ఫ్రెంచ్ కీరాకి, ఇలా పూర్తి సమాచారం ఈ ఫ్రెంచ్ కీరా సాగు పైన రైతు రాజుగారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రాజన్న. నమస్తే శివ గారు. చెప్పండి రాజన్న. బాగున్నామన్నా. అసలు ఇప్పుడు చేసినా ఏదైనా భారీగా చేస్తారు, కొంచెం టెక్నికల్ గా కొత్తగా చేస్తుంటారు, కొత్త క్రాప్స్ పరిచయం చేస్తారు. ఏంది అసలు ఇంతకుముందు మీరు క్యాప్సికమ్ వేసారు, సక్సెస్ అయ్యారు, ఏది మళ్ళీ ఈ ఫ్రెంచ్ కీరా అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? మేము నెట్ హౌస్ వేసుకోక మునిపే ఈ కర్రలతో నెట్ హౌస్ కాబట్టి కనీసం మినిమం ఒక 4 పంటల నుంచి ఒక 5 పంటలు తీసుకోవాలని ఆలోచనతోనే దాన్ని ఆల్రెడీ మేము రికార్డ్ చేసుకొని ఆధార పంట పండించడం జరుగుతుంది. ఫస్ట్ మేము జనవరిలో విత్తనాలు క్యాప్సికమ్ విత్తనాలు పోసుకొని జనవరిలో విత్తనాలు పోసుకొని ఫిబ్రవరిలో నాటుకోవడం జరిగింది. ఫిబ్రవరిలో నాటిన తర్వాత మనకు అక్కడి నుంచి 50 నుంచి 60 రోజుల మధ్యలో ఫస్ట్ కటింగ్ రావడం జరిగింది. మనకి ఏప్రిల్ 1 స్టార్ట్ అయితే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు వరకు క్యాప్సికమ్ బ్రహ్మాండంగా వచ్చింది, మంచి రేట్ వచ్చింది. తర్వాత మేము మా ప్లాన్ ప్రకారం నెక్స్ట్ ప్లాన్ ప్రకారం ఇంగ్లీష్ కుకుంబర్ పెట్టానన్న దీంట్లోనే అదే బెడ్, అదే మల్చింగ్ సీటు, అదే డ్రిప్ ఇరిగేషన్, అదే నెట్ హౌస్ అన్ని అవే, ఏది మార్చలేం. కలుపు మందు కొట్టుకొని బాగా నీట్ గా క్లీన్ చేసుకొని క్యాప్సికమ్ పెట్టిన ప్లేస్ కింద మేము మార్చలేం. అదే ప్లేస్ లో మళ్ళీ ఇంగ్లీష్ కుకుంబర్ విత్తనానికి 10 రూపాయలు. ఇది ప్రముఖ కంపెనీ నుంచి తీసుకోబడింది. అట్లాంటి విత్తనం నాటిన వితిన్ మనకు 45 days కు క్రాప్ రావడం స్టార్ట్ అయ్యింది. అసలు ఎంత ప్లేస్ లో పెట్టారు ఇప్పుడు ఫ్రెంచ్ ఇంగ్లీష్ కుకుంబర్? 4.5 ఎకరాలు పెట్టేసినాం. 4.5 హెవీ వర్షాలకు ఒక 1/2 ఎకర్ డ్యామేజ్ అయింది. మిగతాదంతా బాగానే ఉంది. మొత్తం 4.5 ఎకరాలు పెట్టి 4 ఎకరాలు బాగుంది. ఎట్లా ఒక ఎకరాకి ఎంత సీడ్ పడుతుంది? ఒక ఎకరానికి మనకి 8,000 మొక్కలు పడతాయి. ఒక మొక్క ఒక విత్తనం 10 రూపాయలు ఉంటుంది. ఒక విత్తనం 10 రూపాయలు. విత్తనం కాస్ట్ మాకు అయింది. హైబ్రిడ్ డైరెక్ట్ విత్తనం పెట్టుకోవడమేనా లేకపోతే నారు ఇచ్చి పెట్టడం? లేదండి, నారు పెట్టుకోలేదు. డైరెక్ట్ విత్తనాలు తీసుకొచ్చి పెట్టినాం. ఏదైతే మన క్యాప్సికమ్ హోల్ ఉందో అదే హోల్లో పెట్టేసినాం. అదే హోల్లో విత్తనం పెట్టినాం. మాకు ఇప్పుడు రోజు 1.5 టన్ను వస్తుంది. ఈ 4.5 ఎకరాల మీద ఒక 1/2 ఎకర్ పాడైంది. ఒక 4 ఎకరాలు కన్ఫామ్ ఉంది, మాకు పొలం ఉంది. ఇక్కడ రోజు 1.5 టన్ను వస్తుంది. ఒక కవర్ లో ప్యాక్ చేస్తాం. ఒక కవర్ 20 కేజీలు ఉంటుంది. 20 కేజీల కాదు 900 నుంచి 800 రూపాయలు ఇప్పుడు మార్కెట్ రేట్ ఉంది. ఈ రోజు మార్కెట్ రేట్ ఉంది. ఓకే, ఇప్పుడు మీరు విత్తనాలు పెట్టుకురా కదా, ఈ కీరా ఎన్ని రోజులకు మొలక వస్తుంది మనకి? కీరా ఇది పెట్టిన 3.5 రోజుల నుంచి 4 రోజుల మధ్యలో మొక్కలు వచ్చేస్తాయి. ఆల్రెడీ 3.5 నుంచి 4.5 రోజుల్లోనే మొక్కలు వచ్చేస్తాయి. ఓకే, పెట్టిన తర్వాత ఫస్ట్ కటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 45 ఫస్ట్ కటింగ్ మేము 33-34 రోజులు అప్పుడు చేసినాము. కానీ ఒక 5-6 రోజులు అంత పెద్దగా ఏం రాదు, కొన్ని వస్తాయి. మనకు 45-46 డేస్ కు మంచిగా స్టార్ట్ అయ్యి బాగా ఈల్డింగ్ రావడం స్టార్ట్. ఇది ఎన్ని రోజుల పంట ఇక్కడ కనిపిస్తుంది మనకు? ప్రెజెంట్ ఇప్పుడు కనిపించేది ఇది మనకు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 55వ రోజు. ఈ రోజు 55 రోజులు అయింది పెట్టి. 10 రోజులు అయింది నుంచి హీల్డింగ్ అయ్యి 10 రోజుల నుంచి డే బై డే మనకు 5 కటింగ్లు అయినాయి. ఇప్పటికి 5 కటింగ్లు అయినాయి. మనకి ఇంకా 20 కటింగ్లు రావచ్చు. మొత్తం ఒక 30 కటింగ్స్ అనుకుంటున్నాం. ఇక్కడ నుంచి ఇంకొక 2 నెలలు ఉండాలి మనకి. ఇంకో 2 నెలలు అంటే మొత్తం పంట కాలం ఎంత ఉంటుంది? మొత్తం 90 నుంచి 100 డేస్ అండి. 90 నుంచి 100 డేస్. 120 డేస్ అయితే కన్ఫర్మ్ అంటున్నారు. మన మెయింటెనెన్స్ బట్టి ఒక 10 రోజులు అటు ఇటు కావచ్చు. 100 రోజులు అయితే వస్తుంది. లాస్ట్ మూమెంట్ లో రేట్ లేకుంటే ఉన్నా కానీ చిన్న కాయలు ఏరుకునే వాళ్ళు తీసేయడం జరుగుతుంది. మనకు 100 రోజులు కన్ఫర్మ్. 50 రోజులు కాస్తుంది. 50 రోజులు మొక్క. ఓకే, 50 రోజులు మొత్తం మనకి సెట్ గానికనే అవుతుంది. ఆ 50 రోజుల్లో మనం 25 నుంచి 30 కటింగ్ ఈజీ తీసుకోవచ్చు. డే బై డే ప్రతిరోజు తెంపుకోవచ్చు. ఎట్లా ఇప్పుడు ఈ 4 ఎకరాలు కలిపి ఫస్ట్ కటింగ్ నుంచి అంటే ఇప్పుడు ఒక 5-6 కటింగ్ తీసామని చెప్తారు. ఎట్లా 10 కటింగ్ తీసినగా ఒక్కొక్క కటింగ్ ఎంత తీస్తున్నారు? ఫస్ట్ కటింగ్ ఎంత రాలేదు, ఒక 2 క్వింటాలు వచ్చింది. ఇప్పుడు రోజు మనకు 2 టన్నులు వస్తుంది. 2 టన్నులు వస్తుంది. అవును.
2 టన్నులు అంటే దాదాపు 20 క్వింటాలు 20 క్వింటాల కీర మనకు రోజు ఉత్పత్తి అవుతుంది. ఓకే. ఎన్ని రోజుల ఉత్పత్తి మేము ఫస్ట్ టైం వేసినాం కాబట్టి ఎన్ని రోజులు ఉత్పత్తి అయితే వేసి చూడాల్సింది అవసరం ఉంది. ఇంతకుముందు గతంలో వేసిన అనుభవం ఉందా ఈ ఫ్రెంచ్ కీర? మనం ఈ ఫ్రెంచ్ కీర మేము గతంలో వేయలేము. మామూలుగా లోకల్ కీర ఓపెన్ ఫీల్డ్ వేసినాం కానీ నెట్ హౌస్ కింద ఎప్పుడు కీర మేము పండించలేదు. ఇదే ఫస్ట్ టైం అన్నట్టు. ఎట్లా డిమాండ్ ఎట్లా ఉంది ఇప్పుడు? మార్కెట్ డిమాండ్ మంచిగా ఉంది. ఇదే రేట్ కింద ఉంటే మంచి డబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ 800 ఉందా? 840 రూపాయల కిలో పోతుంది. 40 రూపాయలు కిలో రైతు స్థాయిలో పోతుంది. రైతు స్థాయిలో ఎక్కడ అమ్ముతున్నారు? మాకు శంషాబాద్ లో అమ్ముడు పోతుంది. శంషాబాద్కి పంపించేస్తారు. ఓకే. ఇప్పుడు తెంపడం ఎట్లా తెంపుతారు కీరాని మీరు? తెంపడం ఏం లేదు. ఇది ఇంగ్లీష్ మామూలు కుకుంబర్కు దీనికి తేడా ఏంటంటే ఇది కొద్దిగా చిన్న సైజు తెంపుకోవాలి. మామూలు కుకుంబర్ కొంచెం పెద్ద సైజులో తెంపుకోవాల్సి వస్తుంది. ఇది 180 నుంచి 200 గ్రామ్ లోపలనే తెంపుకోవాలి. ఓకే. 180 to 200 గ్రామ్స్ ఉన్న వెయిట్ ఉన్న కాయలు తెంపుకోవాలి. రోజు జనాలు ఉన్నారు తిరిగి మంచి అయిన సైజు కాయాలని ఒకసారి చూపించినాం, ట్రైనింగ్ ఇచ్చినాం. ఆ ట్రైనింగ్ బట్టి వాళ్ళు తెంపేసుకుంటారు. ఓకే. ఇప్పుడు ఒక్కొక్క సంచిలో మీరు 20 కిలోల ప్యాకింగ్ అంటారు కదా, ఎన్ని కాయలు అయితే 20 మనకు కిలోకి ఎన్ని కాయలు వస్తున్నాయి? కిలోకు మనకు ఎన్ని వస్తాయండి? మనకు 8 కాయలు 8 కాయల లోపు అయితే మనకి కిలో వచ్చేస్తాయి. కిలో వచ్చేస్తున్నాయి. ప్యాకింగ్ 20 కిలోల ప్యాకింగ్ కవర్లో వేస్తారు. ఓకే. తెంపడము ఒక్కొక్క మనిషి ఎంత తెంపుతున్నారు మీరు ఇక్కడ? మేము అంటే మాకు వేరే చాలా తోటలు ఉన్నాయి కాబట్టి 10-15 మంది వచ్చేస్తారు. ఇంతమంది అని లెక్కలేదు. ఓకే. ఇది తెంపేసిన తర్వాత మళ్ళీ క్యాప్సికమ్ తెంపడానికి వెళ్ళాలి. ఓకే. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నర్సరీ ఉంది అక్కడ వెళ్తారు, తెంపేస్తారు. అంతే 2 టన్నులు తెంపేస్తారు. 2-3 గంటలు వదిలేస్తే తెంపడానికి చాలా ఈజీ. పెద్దగా ఏరుకోవాల్సిన అవసరం లేదు. కాయలు పెద్ద సైజు ఉంటాయి కాబట్టి కనపడతాయి, పటాపటి తెంపుకోవచ్చు. ఇట్లా మనం బ్లేడ్ లో పెట్టుకుంటే లేదు, అవసరం లేదు. చేతితో తెంపేస్తే వచ్చేస్తాయి. ఓకే. ఇప్పుడు మీరు ఇది కీరాకి మీరు ఇంతకుముందు క్యాప్సికమ్ కి ఏమో ఈ తాళ్ళతో కట్టుకోరు, దీనికి జాలి పెట్టారు. ఎందుకు ఈ జాలి ఎట్లా అంటే మనకు స్టేకింగ్ చేయడానికి ఇప్పుడు పాలి హౌస్ లో అయితేనేమో పైనుంచి కిందికి థ్రెడ్ వదులుతారు కాబట్టి దానికి రౌండ్ అప్ చేస్తే వెళ్ళిపోతుంది. దీనికల్లా కాదు, కింద నుంచి పైకి పాకించాలి కాబట్టి ఆ ఫిష్ నెట్ వేస్తే ఆ నెట్ ని పట్టుకొని పైకి వెళ్ళిపోయింది. ఎట్లా ఫిష్ నెట్ కి ఎంత ఖర్చు వచ్చింది మీకు? 4 ఎకరానికి మనకు ఫిష్ నెట్ కు ఒక 10,000 ఖర్చు వచ్చింది. ఎకరాకి 10,000 ఫిష్ నెట్. అవును. ఫిష్ నెట్ మొత్తం పడుచుకుంటే ఫిష్ నెట్ కే పారింది అనుకో. పారింది. మళ్ళీ పైన కూడా వేసుకున్నట్టు. పైన గినక మేము వేసుకున్నాం. పైన గినక పెద్దగా అయిన తర్వాత మళ్ళీ వాటికి వెళ్ళడానికి రూట్ కావాలి కాబట్టి పైన నెట్ హౌస్ కింద కొంచెం పందిరి లాగేసేసినాం మొత్తం. మళ్ళీ వైర్ తోటి ప్లాస్టిక్ వైర్ తీసుకొచ్చి మళ్ళీ ఒక 3 క్వింటాల్ అయింది. ఒక 20,000 ఖర్చు అయింది. అయినా సరే పైన గినక నెట్ హౌస్ చేసేసి దానికి ఇప్పుడు ఆల్రెడీ అక్కడక్కడ పాకుతూ స్టార్ట్ అయినాయి. మొత్తం ఇట్లా పందిరిలాగా వాకుతుంది. ఒకవేళ వేస్ట్ కాకుండా ఎక్కువ కాయలు కూడా వచ్చే అవకాశం, కాయలు రావాలి కదా. హైట్ ఎంత హైట్ ఉంది ఇప్పుడు మనకి? కింద నుంచి పై వరకు మనకి కింద నుంచి పై వరకు 7.5 ఫీట్లు ఉంది. 7.5 ఫీట్లు దాటిపోయింది ఇప్పుడు పెరగడం. చెట్టు మనం ఎన్ని ఫీట్లు పెరుగుతుంది? చెట్టుకు దానికి చాలా పెరుగుతుంది. ఇంచుమించు ఒక 20-25 ఫీట్ పెరుగుతుంది అంట. మనం అయితే ఇక నెట్ హౌస్ కాబట్టి మనం వీలుని బట్టి చూసుకోవాలి ఎంత పెరుగుతుందో. ఓకే. ఇప్పుడు ఈ సస్యరక్షణ చర్యలో బాగా చూసుకుంటే ఏంది అసలు ఫ్రెంచ్ కీర వేస్తే మనకి ఏంది? 45 రోజుల నుంచి మీరు సాగు చేసే అనుభవంలో చీడపీడలు ఏమేమి గమనిస్తున్నారు? చీడపీడలు ఏం లేదండి. ఇది విత్తనాలు పెట్టినప్పుడు నేల్స్ బాగా అటాక్ చేస్తాయి. ఏది? నత్తలు బాగా అటాక్ చేస్తాయి. నత్తలను మాత్రం కంపల్సరీ కాపాడుకోవాలి. ఏం చేస్తున్నారు? నత్తలకు నేల్స్ కిల్లర్ తీసుకొచ్చి అక్కడక్కడ పెట్టేసి అవి చంపేసినాం. సెకండ్ పంటది పెట్టినప్పుడు మాత్రం కీలక దశలో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు అవుతాయి. ఫస్ట్ క్రాప్ వేసి ఫస్ట్ మల్చింగ్ వేసి పెట్టుకుంటే నత్తలది పెద్ద ఇబ్బంది ఏమన్నా కానీ పెట్టిన దాంట్లో ఇంకోటి పెడితే మాత్రం చాలా ఇబ్బంది. నత్తలు ఎఫెక్ట్ చాలా ఉంది. అది ఒకసారి చూసుకోవాలి. మలిచినాక ఒక 10 రోజులకి సన్న దోమ రాకుండా కానీ ఇన్సెక్టిసైడ్, ఫంగిసైడ్ దానికి అవసరాన్ని బట్టి. దీనికి పెద్దగా మందులు గినక పిచికారి చేయాల్సిన అవసరం లేదు. ప్రతి 5-6 రోజులకు ఒకసారి లైట్ ఫంగిసైడ్, లైట్ ఇన్సెక్టిసైడ్. ఏం చేస్తున్నారు స్ప్రేయింగ్ మందులు మీరు? డౌనికి కానీ ఎక్కువ డౌనీ వస్తుంది, డౌనికే చేసుకోవాలి. ఏంది ఏ మందులు? డౌనికి రెడోమిల్ గోల్డ్ కానీ, క్యాబ్రో టాప్ కానీ, అమిస్టార్ టాప్ కానీ, లానివో అట్లాంటి కొన్ని మందులు ఉన్నాయి. అలా తీసుకొచ్చి చేసేస్తాం. ఫంగిసైడ్స్ ఏం స్ప్రే చేస్తున్నారు? అవన్నీ ఫంగిసైడ్స్. ఇన్సెక్టిసైడ్ దోమకు లైట్ మందులు అండి. అసిపేట్ కానీ, ఇఫ్కాన్ కానీ మంచి కంపెనీ మందులు తీసుకొని స్ప్రే చేసేస్తే బయట మనం 1 లీటర్కి 1 గ్రామ్ వేసుకున్నప్పుడు ఇక్కడ మనం 0.5 గ్రామ్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఎట్లా దీనికి నీటి యాజమాన్యం చూసుకుంటే ఎట్లా వాటర్ ఎట్లా ఇస్తున్నారు? వాటర్ దానికి చెట్టు అవసరాన్ని బట్టి రోజు 1-2 గంటలు బోర్ ద్వారా డైరెక్ట్ విడవడం జరుగుతుంది. డ్రిప్ ఇరిగేషన్ ఉంది. మళ్ళీ రోజు మనము ఫెర్టిలైజర్ ఇస్తాం కదా, ఫెర్టిలైజర్తో పాటు వాటర్తో పాటు కొంచెం ఎక్స్టెన్షన్ చేసి కొంచెం టైం ఎక్కువ ఇస్తాం, అయిపోతుంది. ఓకే. నాకు తెలిసి ఇప్పుడు ఫ్రెంచ్ కీరాకి మీరు ఆల్రెడీ క్యాప్సికమ్ మీదనే మొత్తం పెట్టుబడి పెట్టారు. ఇలా పెట్టుబడి ఏంటంటే మందులు, విత్తనమే. నాకు విత్తనం ఈ రెండు మందులు అంటే ఏ పంటకైనా మందులు కొట్టుకోవాల్సిందే, ఏ పంటకైనా కానీ విత్తనం ఖరీదు ఎక్కువ కాబట్టి ఓపికతో చేసుకుంటే చాలా మంచి పంట అనిపిస్తుంది మాకు. ఓకే. ఇంతకుముందు మీరు వేసుకున్న ఈ షేడ్ నెట్ కి ఈ కర్రలు వెదురు బొమ్మ కర్రలతో నేర్చుకున్నది షేడ్ నెట్ ఎంత ఖర్చు అయింది? ఎకరానికి 2 లక్షలు ఖర్చు అవుతుంది. 1 ఎకర్ మనం వేసేస్తే మనం సొంతంగా వేసుకొని కొంచెం మన లేబర్ తో వేసుకొని మనం ఇంట్లో ముందు పని చేసుకుంటే ఎకరానికి 2 లక్షల లోపల మొత్తం కంప్లీట్ అయిపోతుంది. షేడ్ నెట్, వెదురు బొంగులు మొత్తం ఇతర కంపెనీ నెట్ హౌస్లతో చూసుకుంటే ఇది చాలా చీప్ అండ్ బెస్ట్ లో అయిపోతుంది. ఇది ఈజీ ఎన్ని సంవత్సరాలు వస్తుంది ఈ షేడ్ నెట్? మన కంపెనీ వాళ్ళు 3 సంవత్సరాలు ఉంటుందని చెప్పినారు నెట్. మన వాళ్ళు డైరెక్ట్ గా అయితే 3 సంవత్సరాలు చెప్పి ఇండైరెక్ట్ అయితే మనకు 5 years ఉంటుంది సార్, మీకు ఏం టెన్షన్ లేదు, మీరు చేసుకోండి అని చెప్పినారు.
అదే విధంగా ఇప్పుడు ఇంచుమించు మేము వేసి 1 year అవుతుంది. ఎక్కడ డ్యామేజ్ కానీ ఎక్కడ చినగడం కానీ మనకి ఏమి ఇబ్బందులు లేవు, బాగానే ఉంది. ఓకే, ఇప్పుడు మీరు ఈ పెట్టుబడి విషయంలో చూసుకున్నట్టయితే ఎకరాకి ఫ్రెంచ్ కీర ఒకవేళ షేడ్ నెట్ ఇవన్నీ పక్కకు పెడితే ఓన్లీ యాజమాన్య పద్ధతులు సరిగ్గా చేయకపోతే ఎంత ఖర్చు వస్తుంది? మీరు అన్నట్టుగా ఒకవేళ రైతుకు 40 రూపాయలు వస్తే ఎంత లాభం మిగలొచ్చు ఎకరాకి? మనం ఇప్పుడు నా పంట ఇప్పుడే స్టార్ట్ కాబట్టి ఇప్పుడు నేనేం చెప్పలేను. మీరు ఇంకొకసారి రండి, ఎండింగ్ లో మళ్ళీ పిలుస్తాను. అప్పుడు మీకు ఎంత డబ్బు వచ్చింది, ఎంత ఖర్చు అయిందని డీటెయిల్స్ అప్పుడు చెప్పగలుగుతాను. యావరేజ్ అయితే ఒక 2-3 లక్షలు కొట్టొచ్చా? ఒకవేళ మా అంచనా ప్రకారం ఎకరానికి ఒక 4 లక్షలు తీసుకోవాలని ఉంది. ఇప్పటికైనా రావచ్చు, అన్ని ఖర్చులు ఎకరాకి 4 లక్షలు ఈ విధంగా వేసుకున్నట్టు. ఈ విధంగా వేసుకున్నాం. ఎరువుల యాజమాన్యం ఏం చేస్తుంది? ఎరువుల యాజమాన్యం ఏం లేదు, మొక్క పెట్టుకున్నాక 10 రోజుల తర్వాత ఎరువులు కొంచెం కాల్షియం నైట్రేట్, మెగ్నీషియం అట్లాంటివి వదులుకోవాలి. కాయ వచ్చినాక 13-045, 0050, 1261 అట్లాంటివి కొన్ని వేసుకొని బలం కోసం కాల్షియం పైన స్ప్రే చేయడం, బోరాను పూత దశలో ఉన్నప్పుడు బోరాన్ స్ప్రే చేయడం జరుగుతుంది. సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ అని డ్రిప్ ద్వారా ఇస్తామండి. 40 రూపాయలు ఉన్నట్టు స్ప్రే చేసుకుంటాం. ఈ విధంగా చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఈ పంట మొత్తం పంట పూర్తయిన తర్వాత నెక్స్ట్ ఏం వేయాలని అనుకుంటాం? మేము మా రికార్డు ప్రకారం ఫస్ట్ క్యాప్సికమ్, తర్వాత ఇప్పుడు కీరా. ఇది అయిపోగానే మనం బెంగళూరు నుంచి కొంచెం బస్కిన్ వైట్ అని ఒక ఫ్లవర్ ఉంటది. బస్కిన్ వైట్ ఆ ఫ్లవర్ మొత్తం 5 ఎకరాల్లో ఎకరానికి 20,000 మొక్కలు చొప్పున వేయాలని మేము నిర్ణయించాం. చామంతి పెద్ద సైజ్ వస్తుంది, డెకరేషన్ పనికొచ్చే ఫ్లవర్ వేయాలని మేము నిర్ణయించుకున్నాం. నెక్స్ట్ క్రాప్ మీరు ఈ 45-50 రోజుల ఈ అనుభవంలో ఇట్లా ఈ ఫ్రెంచ్ కీర్ అని రైతు స్థాయిలో ఒకవేళ వేసుకునే ఆలోచన ఉంటే ఎట్లా ఉంటుంది? ప్రాఫిట్ దగ్గర పంటనైనా మార్కెట్ డిమాండ్ ఇప్పుడున్న అవకాశాన్ని బట్టి రైతు స్థాయిలో చాలా బాగుంటది. టైమింగ్ ముఖ్యమండి. ఏ పంట వేసుకున్నా మంచి టైమింగ్ ఆలోచన చేసుకుని వేసుకుంటే మంచి వ్యవసాయం, మనకు ఫ్రెంచ్ కీరలో మంచి డబ్బులు వచ్చే అవకాశం ఉంది. నేను చూసిన ఇప్పుడు జూన్ జూలై నుంచి మేము మార్కెట్ అంచనా వేసినాం. జూన్ జూలై నుంచి ఎప్పుడు 40 రూపాయలకు తగ్గకుండా మార్కెట్ రేట్ ఉంది కీరాకు ఉంది. జూన్ జూలై నుంచి వేసుకుంటే మంచి పంట. సమ్మర్ లో ఓపెన్ వెరైటీస్ చాలా వేస్తారు కాబట్టి అప్పుడు రేటు ఉండకపోవచ్చు, తక్కువ ఉండొచ్చు. ఉంటది రేటు ఫ్రెంచ్ కీరాకి ఎప్పుడైనా రేట్ ఉంటుంది, తక్కువ రేట్ ఉండొచ్చు. ఇప్పుడు మనం జూన్ తర్వాత ఎప్పుడు విత్తుకున్నా ఈ 6 నెలల్లో మనకు చలికాలం అని ఏం లేదు, వర్షాకాలం అని ఏం లేదు, రేట్ అయితే మంచిగా ఉంది. రాజు గారు, మీరు సాగు గురించి ఎంత క్లియర్ గా చెప్తారు. చాలా మంది రైతులకి ఏంటంటే వీడియోలో చూసినప్పుడు కూడా నేరుగా వచ్చి ఇంకా సమాచారం తెలుసుకోవాలి, మీతో కాంటాక్ట్ కావాలని ఆలోచన చాలా మంది ఎక్కువ ఉంటారు. ఎట్లా అలాంటి రైతులకు మీరు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతారా? కంపల్సరీ అండి. మేము 2-3 కీర సాగు పైన 2 మీటింగ్లు కండక్ట్ చేసినాం ప్రైవేట్ గానే. మాకు ఎవరు రాకపోయినా ఫార్మర్స్ వచ్చినారు, బయట వ్యక్తులు, మన ఎంప్లాయీస్ తరపున ఎవరు మా దగ్గర రాకపోయినా బయట వ్యక్తులతోని, మార్కెటింగ్ వాళ్ళతోని, ఫెర్టిలైజర్ కంపెనీ వాళ్ళతోని, సీడ్ కంపెనీ వాళ్ళతోని, కొంచెం ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్ తోని ఒక 50 మందిని కలిపి 2 మీటింగ్లు కీర సాగు పైన మేము కండక్ట్ చేయడం జరిగింది. ఆ 2 మీటింగ్లు బాగా సక్సెస్ అయినాయి. మీరు ఎవరైనా నేర్చుకోవాలి, కీర వండియాలి, ఏ టైం అయినా సరే నాకు అడ్రస్కి రావచ్చు. మా అడ్రస్ వచ్చి కురవగూడ విలేజ్, షాబాద్ మండల్, ఆర్ఆర్ డిస్ట్రిక్ట్, తెలంగాణ. మీది నర్సరీ కూడా ఉంది కదా, దాని పేరు చెప్తే కూడా రాజు సర్దానగర్కి వచ్చి, సర్దానగర్ అనే విలేజ్కి వచ్చి రాజు నర్సరీ ఎక్కడ ఉందంటే ఎవరైనా చెప్తారు. అక్కడికి వచ్చేస్తే మీకు ఇంగ్లీష్ కుకుంబర్ పైన, క్యాప్సికమ్ పైన, కర్రలతో సాగు, కర్రలతో ఏ వ్యవసాయం చేయాలనుకున్నా మీకు అన్ని వివరాలు మేము ఉచితంగా అందిస్తాం. ఫ్రీ ఆఫ్ కాస్ట్. నార్మల్ ఇదే ఫ్రెంచ్ కీర్ జెర్కిన్ కూడా అంటారు, కొంత చిన్న ఉంటుంది. అది వేరే, జెర్కిన్ కాదండి, అది గర్కిన్. అది వేరే, అది మన దగ్గర ఎవరు తినరు. అది కొంచెం టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. అది ఊరగాయలకు వెళ్తుంది, ఎక్కువ ఆస్ట్రేలియా కంట్రీలకు ఎక్కువ ఎగుమతి అవుతుంది మన నుంచి. మనకి మార్కెట్ లో ఎవరికైనా తెలిసిందే. ఇప్పుడు మనకి ఫెనిలలో పెట్టిన కీర, లావు కీర వస్తుంటారు. ఇది దేనికి మనకు వస్తుంది? బ్లాక్ కలర్ ఉంటుంది, ఇది కొంచెం క్వాలిటీ ఉంటది, కాస్ట్లీ ఉంటది. పెళ్లిలో కాకుండా కొంచెం 5 స్టార్ హోటల్స్ కి ఎక్కువ పోతాయి. సలాడ్ కోసం ఎక్కువ పోతుంది, దాంట్లోకి ఎక్కువ పోతాయి. పచ్చివి తినడానికి చాలా అనుకూలంగా ఉంటాయి. ఇవి ఎక్కువ పొద్దున్నే పచ్చి కీరలు తింటారు. ఇప్పుడు ఆరోగ్య రీత్యా చూసుకుంటే కీర తినాలని డాక్టర్లు సూచిస్తారు కాబట్టి అందరు కీర కొంచెం ఎక్కువ అలవాటు. సూపర్ మార్కెట్ లో ఎక్కువ వాడతారు, సూపర్ మార్కెట్ లో ఎక్కువ పోతుంది, కాస్ట్లీగా ఉంటుంది ఇది. మన కీర కన్నా దీంట్లో విత్తనాలు ఉండవు అసలు. కీరలో లోపల విత్తనాలు కానీ, పై పొర కానీ, పై లేయర్ తోలు అంటాం కదా, అది చాలా సన్నగా ఉంటది. అంతే మొత్తం తినేయచ్చు, కోసే పని కోసుకొని తినేయచ్చు. పొట్టు తినాక తీయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ తినొచ్చు. ఇది మన ఫ్రెంచ్ కీర యొక్క సాగు అనుభవం. అవును. ఓకే, మరి చూసిన రైతు సోదరులారా, మరి ఇది రోజు ఈ వీడియోలో రైతు రాజు గారు సాగు చేస్తున్నటువంటి ఈ యొక్క ఇంగ్లీష్ కుకుంబర్, ఫ్రెంచ్ కీర అనేటువంటి ఈ యొక్క సాగు అనుభవాలు విధంగా ఉన్నాయి. రైతు స్థాయిలో పకడ్బందీ కరెక్ట్ సమయంలో దీన్ని విత్తుకొని మంచి యాజమాన్య పద్ధతులు, నిత్యం సరైన సమయంలో ఎరువులు, అదేవిధంగా పిచికారి పద్ధతులు సరిగ్గా చేపట్టినట్టయితే, లేబర్ అందుబాటులో ఉంటే
ఖచ్చితంగా ఇది రైతుకి మంచి లాభదాయకమైన పంటగా చెప్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో 20 కిలోల ప్యాకెట్ కూడా మేము 800 కేజీ 800 రూపాయలు అమ్ముతున్నాము ప్యాకెట్. 10 కేజీ వచ్చేసి రైతుకి 40 రూపాయలు అందుతుందని చెప్తున్నారు. ఇది మంచి లాభదాయకమైన పంటగానే చెప్తున్నారు. కాబట్టి మీరు కూడా ఎవరైనా సరే రైతు స్థాయిలో మంచి కూరగాయల సాగుని ఎక్కువ దిగుబడి దగ్గర పంటలు తీసుకోవాలంటే ఫ్రెంచ్ కీర అనేది ఒక మంచి సాగు దగ్గర పంటగా చెప్పుకోవచ్చు. మరి ఇది రోజు ఈ వీడియోలో రైతు రాజుగారు సాగు చేసినటువంటి షేడెడ్ కింద ఫ్రెంచ్ కీర కుకుంబర్ సాగు యొక్క అనుభవాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నిత్యం నాణ్యమేటి వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రిక్లినిక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. జై హింద్.